అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 28వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన, మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన, గౌరవ సత్కార్యాలను చేసుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. శుభ ఫలితాలు వెలువడిన, స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని తెరిచేయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగిన, అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. శుభ ఫలితాలను సాధిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపుకు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందుల తొలగిన, అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గుముఖం పడడం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఒక తీపి వార్తను వింటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల సానుకూల స్పందన లభిస్తుంది. సౌభాగ్య స్థితి కలదు. సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు
అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. అనుకున్న పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలదు. ధన సంబంధించినటువంటి విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. నూతన పెట్టుబడులు అందిన. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన. ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన. ఉద్యోగమున వివాదాలను సర్దుమణిగిన. నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.